పిఠాపురంలో పవన్ విజయం ఖాయమని గ్రౌండ్ లెవెల్లో స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో పవన్ ని నాన్ లోకల్ అంటూ వైసీపీ ఓ రేంజ్ లో ప్రచారం చేసింది. అటు వంగా గీత కూడా తాను లోకల్ అని, తన అంతిమ యాత్ర కూడా పిఠాపురంలోనే అంటూ సెంటిమెంట్ ని రాజేసే ప్రయత్నం చేసింది. అయితే పిఠాపురం ప్రజలు మాత్రం పిచ్చ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. అంతా గంపగుత్తుగా గాజు గ్లాస్లో గుద్దినట్లు అనేక సర్వేల్లో తేలింది. మరోవైపు తనపై వచ్చిన నాన్ లోకల్ ముద్రని తొలగించుకునే పనిలో పడ్డారు పవన్. అందుకే ఫలితాలకు ముందే పిఠాపురంపై జనసేన అధినేత పవన్ ఫోకస్ చేశారు. పవన్ కళ్యాణ్ స్థానికేతరుడు. ఆయన ఒక సినీ సెలబ్రిటీ. ఆయన ఎక్కడుంటారో తెలియదు, స్థానికంగా ఉండరు, ప్రజా సమస్యలు పరిష్కరించలేరు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చిన అంశాలు ఇవి. ఆయనకు ఓటు వేయొద్దని చెప్పేందుకు రకరకాల కారణాలు చూపారు. ముఖ్యంగా స్థానికేతరుడు అన్న ముద్ర వేశారు. అయితే ఇప్పుడు పోలింగ్ ముగిసింది, మరికొన్ని రోజుల్లో ఫలితం తేలనుంది. ఈ తరుణంలో తనపై జరిగిన ప్రచారానికి గట్టి సమాధానమిచ్చారు పవన్. పిఠాపురం నియోజకవర్గంలో రంగంలోకి దిగారు. ప్రజలకు తాను అండగా ఉంటానని సంకేతాలు పంపించగలిగారు. జనసేనకు చెందిన ఓ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీనిపై వెంటనే స్పందించారు పవన్. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్మతో పాటు జనసేన యాక్టివ్ నాయకులను అప్రమత్తం చేశారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలవాలని ఆదేశించారు. తక్షణ సాయంగా స్వయంగా ₹1,00,000 ప్రకటించారు. ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేయాలని సూచించారు. మరోవైపు పవన్ స్పందించిన నేపథ్యంలో జన సైనికులు సోషల్ మీడియా వేదికగా విరాళాలను సేకరించారు. ఇలా ₹2,00,000 వసూలు చేసి బాధిత కుటుంబానికి అందించారు. అయితే ఈ విషయంలో పవన్ శరవేగంగా స్పందించడంపై జన సైనికులు సంతోషిస్తున్నారు. బాస్ యాక్షన్లోకి దిగారని కామెంట్ చేస్తున్నారు. పవన్ పై వైసీపీ అభ్యర్థి వంగా గీత సైతం వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయలేదు. కేవలం వారి పార్టీ నాయకులు మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం ప్రారంభం నాటి నుంచి వంగా గీత పవన్ పై స్థానికేతరుడు అనే ముద్ర వేయాలని మాత్రమే ప్రయత్నించారు. స్థానికురాలైన తనకు కాకుండా పవన్ను ఎన్నుకుంటే న్యాయం జరగదని, తనతోనే పిఠాపురం అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. ఒక పార్టీ అధినేతగా, సినీ సెలబ్రిటీగా మీకు న్యాయం చేయలేరని కూడా పిఠాపురం ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళింది, కానీ పవన్ ఇమేజ్ ముందు అది పనిచేయలేదు. అందుకే పవన్ స్థానికేతర ముద్ర తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్యేగా గెలుపొందకముందే నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమమైనా పార్టీ శ్రేణులతో జరిపిస్తున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. అవసరమైతే నేరుగా తానే వస్తానని చెబుతున్నారు. అయితే పవన్ ఈ తరహా ప్రయత్నాలను జనసేన నేతలు ఆహ్వానిస్తున్నారు. మున్ముందు పవన్ స్థానికేతర ముద్రను అధిగమిస్తారని భావిస్తున్నారు.